సో ఫస్ట్ ఏంటంటే నాకు 5 days వర్క్షాప్ అని అన్నప్పుడు నాకు అనిపించింది జస్ట్ ఏముంటుందిలే, ఒక సర్టిఫికేట్ వస్తుంది అంటే ఏం చెప్పరు అంత ఏముంటుంది, 5 days లో అంత మనకి నాలెడ్జ్ ఏమి వస్తుంది, జస్ట్ సర్టిఫికేట్ కోసం వస్తాం కదా అన్న ఫీలింగ్ లో ఉండే. నెక్స్ట్ సార్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. సో ఏంటి అంటే సార్కి ఒక డౌట్ ఉండొచ్చు, సార్ అంటే అన్నాను కదా, సార్కి ఒక డౌట్ ఉండొచ్చు, సార్ అప్రోచ్ అనేది బాగుందా లేదా, స్పీడ్గా వెళ్తున్నాను కదా అని. అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల సార్ ఏంటి అని అంటే మనకి నార్మల్గా జనరల్గా థియరిటికల్గా చెప్తూ వెళ్ళిపోయారనుకో మనకి ఏమంటుంది జస్ట్ ఓకే ఇక్కడ కనెక్ట్ చేసాము, ఇక్కడ నుంచి అవుట్పుట్ వచ్చింది అలా అనిపిస్తుంది. కానీ సార్ ఏంటంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ సార్ అంటారు మీకు గుర్తుండిపోతుంది అని చెప్పి. నాకు కూడా ఏమైనా కొన్ని సార్కి ఒక ఎస్ ఆర్ నో చెప్పండి అని అంటే సార్ అంటారు ఐ స్టిక్ ఆన్ మై డెసిజన్ అని చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది అమ్మో హ్యాండ్ రైస్ చేసి ఇప్పుడు మళ్ళీ సార్ ఇంకో క్వశ్చన్ వేస్తారు అని చెప్పి. కానీ సార్ చెప్తారు ఏంటి అంటే మీరు ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తే అది రైట్ ఆర్ రాంగ్ అవ్వచ్చు, అప్పుడు సార్ వచ్చేసి మనకి చెప్తారు కన్వే చేస్తారు ఎలా అని చెప్పి. మనం రాంగ్ ఒక ఫీలింగ్ ఉంది నాకు కూడా, అందరి ముందు రాంగ్ చెప్తే ఏంటి అంటే అందరూ అనుకుంటారు కదా తిని రాంగ్ చెప్పింది అనే ఫీలింగ్తో ఉంటారేమో, అందరికి ఒక ఫీలింగ్ వస్తుందేమో అని భయపడతారు కదా. సో సార్ నాకు ఏమనిపిస్తుంది రైట్ ఆర్ రాంగ్ నాకు ఏదైతే డెసిషన్ అనిపిస్తుందో దానికి నేను హ్యాండ్ రైస్ చేస్తే తర్వాత నాకు ఫ్యూచర్లో గుర్తుంటుందేమో, మీ ముందు నేను బ్యాడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, చాలా సక్సెస్ వస్తుంది. సో ముందు నాకు VLSI గురించి కొంచెం తెలుసు, అంటే నేను కోడ్ రాస్తుంటే కూడా నాకు ఓన్లీ థియరిటికల్గా తెలుసు, ప్రాక్టికల్గా ఇప్పుడు సార్ చెప్తారు స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ అని. సో ఇవన్నీ మనకి అవన్నీ ఏం తెలియదు, జస్ట్ కోడ్ రాస్తున్నాం, ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. సో క్లాక్ ఇలా వస్తే దాని అవుట్పుట్ మనం చూసుకోగలిగాం, అంతవరకే తెలుసు మనకి. సో ఇక్కడ రావడం వల్ల ఏంటంటే మనకి సార్ చెప్పడం వల్ల మనకి అంత తెలుస్తుంది, అంటే అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది మనకి అది అంతేం తెలియదు, జస్ట్ కోడ్ రాసామా వచ్చింది అంతవరకే. సో నాకేమనిపిస్తుంది అంటే ముందు VLSI ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి నాకు అంటే ఒక డౌట్ ఉండదు అనమాట, అంటే కోడ్ అంటే మనకు అంత పెద్ద కోడ్ రాదు చేయదు అని చెప్పి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రోవి లాజిక్ ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల నువ్వు సెటిల్ అవ్వాలి, VLSIలో జాబ్ రావాలి అనుకుంటే ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో ఏమో మీరు ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతే మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అయ్యారంటే మీకు కంపల్సరీ జాబ్ వస్తుందేమో అని నమ్మకం నాకుంది. సో నేను ఒకవేళ ట్రై చేస్తాను, ఒకవేళ జాయిన్ అవ్వడానికి ట్రై చేయాలి అనే ఇంట్రెస్ట్ నాకు కూడా ఉంది అనమాట.